ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలుకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. शिवाय गंगाधर हर नमः शिवाय। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय निगंबराय तस्मै नकाराय नमः शिवाय। नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय। मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय। शिवाय गौरी वदनारविंद सूर्याय दक्षध्वरनाशनाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय। नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय। वसिष्ठ कुंभोद्भव गौतमादि मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानरोचनाय तस्मै मकाराय नमः शिवाय। नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय। यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय सुदिव्यदेहाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। नमः शिवाय नमः शिवाय गंगाधर नमः शिवाय। पंचाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। ఈ ఉదయం మనస్సును ఆనందింపచేసే మంగళధ్వని విందాం.
మన సంస్కృతికి మూలం వేదాలు. వేద పారాయణం విందాం, భగవంతుని అనుగ్రహాన్ని పొందుతాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హిరణ్యవర్ణాస్సు ఛాయః పావకాయాసు జాతః సావితాయాస్వగ్నిః యా అగ్నిం గర్భం దధిరే సువర్ణాస్తా న ఆపః సంస్యో నాభావంతో యాసాం రాజా వరుణో యాతి మధ్యే సత్యానృతే ఆవపశ్యన్ జనానాం యా అగ్నిం గర్భం దధిరే సువర్ణాస్తా న ఆపః సంస్యో నాభావంతో యాసాం దేవాదివి కృణ్వంతి భక్షం యా అంతరిక్షే బహుధా భవంతి యా అగ్నిం గర్భం దధిరే సువర్ణాస్తా న ఆపః సంస్యో నాభావంతో శివేనామా చక్షుషా పశ్యతా పశ్చివయా తన్వోపస్పృశతత్వచం మే భిరశ్చుతశ్చుచాయో యాః పావకాస్తా న ఆపః సంస్యో నాభావంతో ఇయం వీరున్మధుజాతా మధునా త్వాఖనామసి మధోరధి ప్రజాతాసి సానో మధుమతస్కృతి జిహ్వాయా అగ్రే మధుమే జిహ్వామూలే మధులాకం మమేదః కృతావసో మమ చిత్తముపాయాసి మధుమన్మే నిక్రమాణం మధుమన్మే పరాయాణం వాచా వాదామి మధుమద్భూయాసం మధుసందృశః మధోరస్మి మధుతరో మధుఘాన్ మధుమత్తరః మామిత్కిల త్వం వనాః శాఖాం మధుమతీమివ పరిత్వా పరితత్నునే క్షుణాగామవిద్విషే యథా మాం కామిన్యసో యథా మన్నాపాగా అసాః యదా బధ్నందాక్షాయణా హిరణ్యం శతాని గాయసు మనస్యమానాః తత్తే బధ్నామ్యాయుషే వర్చాసే బలాయ దీర్ఘాయుత్వాయ శతసారదాయ నైనం రక్షాంసి న పిశాచాః సాహంతే దేవానామోజః ప్రథమజం యే తదా యో బిభర్తి దాక్షాయణం హిరణ్యం సజీవేషు గృణతే దీర్ఘమాయుః అపాంతేజో జ్యోతిరోజో బలం చ వనస్పతీనా ఉత వీర్యాణి ఇంద్ర ఇవేంద్రియాణి ధారయామో అస్మిన్ తద్దక్షామాణో బిభరద్ధిరణ్యం సమానాం మాసాం ఋతుభిష్ట్వా వయం సంవత్సరస్య పయాసా పిపర్మి ఇంద్రాగ్ని విశ్వే దేవాస్తేనో మన్యంతామహృణీయమానాః సుతామయా వరదా వేదమాతా ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తింద్రవీణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రాజత బ్రహ్మలోకం యస్మాత్ కోశాదుదభారమవేదన్నస్మిన్నन्तరవాదద్మయేనం కృతమిష్టం బ్రహ్మాణో వీర్యేణ దేవాస్తపాసావతేహ. హరి ఓం. వేదాల ఉపనిషత్ సారం బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని పెద్దలు చెబుతారు. ఉపనిషత్తులలో నిక్షిప్తమై ఉన్న విషయాలను ఉపనిషద్వాణి ద్వారా తెలుసుకుందాం. ఉపనిషత్తులు వేదములు మానవులను అది ఒక్కసారి ఉత్తమ లోకానికి తీసుకెళుతుంది. లౌకికమైన విషయాలు మానవుని అధపాతాళానికి పంపిస్తే వేద ఉపనిషత్తులు మాత్రము ఎంత ఆ వేద ఉపనిషత్తులను
విస్తారంగా దాన్ని అధ్యయనం చేస్తే అంత పైకి తీసుకెళుతుంది. మొత్తానికి జీవుల యొక్క దుఃఖమును నివారణ చేయడానికే తేషాం దుఃఖ ప్రహాణాయ శృతిరేషా ప్రవర్తతే అంటారు మహనీయులు. మానవుల యొక్క దుఃఖాన్ని పూర్తిగా అంతమొందించి వారిని ఉత్తమ లోకానికి తీసుకువెళ్ళే ఏకైక సాధనము వేద ఉపనిషత్తులు. అలాంటి ఉపనిషత్తుల్లో కాఠక భాగములో యమ నచికేతల అద్భుత ఈ సంవాద రూపాన్ని మనము వింటూ ఉన్నాము. యమధర్మరాజు వంటి గొప్ప మహనీయుల దగ్గరికి వెళితే మనుష్యులు సాధకులైన జీవులు ఏం అడగాల? యమధర్మరాజు అంటే ఏదో ఒక క్రూర రూపము, ఉగ్ర రూపము, వచ్చినటువంటి వారిని తిట్టేది, కొట్టేది, హింసించేది అని మాత్రం తెలుసుకోకూడదు. దోషులను దండించే ఒక హక్కును భగవంతుడు యమధర్మరాజుకు కల్పించాడు. ఆ యమ స్థానాన్ని అలంకరించి అందరి తప్పులను యుక్తాయుక్తంగా విచారం చేసి శిక్షించడానికి అతనికి ఒక అర్హత కూడా ఉంది. అదేంటంటే సకల శాస్త్రముల పరిజ్ఞానము. ఆ స్థానంలో కూర్చున్నాడు అంటే విశేషమైనటువంటి వేద ఉపనిషత్తుల శాస్త్రముల యొక్క స్పష్ట జ్ఞానం అతనికి ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది, కానీ లేకుంటే సాధ్యం కాదు. ఒక అర్థంలో చెప్పాలంటే ఒకే మాటలో యమధర్మరాజు మహాజ్ఞాని, గొప్ప జ్ఞాని అని చెప్పేసి. అలాంటి మహాజ్ఞాని దగ్గరికి వెళితే క్షుల్లకమైన, నశ్వరమైన, అస్థిరమైనటువంటి విషయాలను ఎవరు అడగకూడదు. అడిగితే గొప్ప విషయాలనే అడగాల. ఏ వ్యక్తి అయితే అలాంటి గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్ళి లౌకికమైన భౌతిక సుఖ సామగ్రులను అడుగుతారో వారికి నరకము అంధంతమస్సు తప్పదు. అందుకే నచికేతు మహాప్రాజ్ఞుడు, వయస్సులో చిన్నవాడైనప్పటికీ కూడా ప్రజ్ఞలో గొప్పతనం. ఆ వ్యక్తికి వయస్సు కంటే అనుభవమే ఎక్కువగా ఉన్నది, యుక్తాయుక్త విచారం ఉన్నది. వారి దగ్గరకు వెళితే ఏ విషయం అడిగితే తనకు లాభమవుతుందో అలాంటి విషయాలు అడుగుతూ లౌకిక విషయాన్ని పరిత్యజించి పారమార్థిక విషయాన్ని మాత్రమే, ఆధ్యాత్మిక తత్వశాస్త్రము బ్రహ్మజ్ఞానాన్ని గురించి, ఆ ముక్త నియామకుడైన భగవంతుని యొక్క మహిమను గురించే అడుగుతూ ఉన్నాడు. అది నచికేతు యొక్క వైశిష్ట్యము. కాఠక ఉపనిషత్తులో ప్రథమాధ్యాయంలో ప్రథమవల్లి అనేది చటికి ముగిస్తూ ద్వితీయ వల్లిలో చెప్తున్నారు. యస్మిన్నిదం విచికిత్సంతి మృత్యో సాంపరాయే మహతి బ్రూహినస్తత్ యోయం వరో గూఢమను ప్రవిష్టో నాణ్యం తస్మాత్ నచికేతో వృణీతే. నచికేతు యమధర్మునికి సమాధానం చెప్పే ఉపనిషద్వాక్యం ఇది. యమధర్ముని సంబోధిస్తూ ధర్మరాజా అంటున్నాడు. ధర్మాన్ని తెలిసిన వాళ్ళలో రాజా అంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు. ధార్మిక విషయాల్లో ఎవరు ఎంతెంత ఆ ధార్మిక విషయాల్లో తెలుసుకొని బ్రహ్మజ్ఞానులను ఉంటారో వారందరికీ మార్గదర్శకుడు ఈ యమధర్మరాజు. అలాంటి వాడ ఈ మోక్షంలో ఉన్నటువంటి ముక్తులైన ఎవరైతే ఉంటారో వారికి ఆశ్రయుడు, వారికి అంతర్యామిగా ఉండి నియామకుడుగా ఉంటూ వారిని ఆనందపరుస్తూ మంచి తన వాక్యములచే, తన సాన్నిధ్యముచే, తన మాటల చేత, తన అనుగ్రహముచే అందరినీ సంతోషపరిచే ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో అతని గురించి చాలామందికి తెలియదు. ఈ విషయంలో ఎందరో ముముక్షువులకు సందేహం ఉన్నది. వేరే శాస్త్రజ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఆ ముక్త నియామకుడైన భగవంతుని యొక్క కర్తృత్వ శక్తి చాలామందికి తెలియదు. ఆ విషయంలో చాలామంది సందేహగ్రస్తులై ఉన్నారు. వారి సందేహాన్ని పోగొట్టాలా? అలాంటి ముక్త నియామకుడైన భగవంతుణ్ణి నాకు ఉపదేశించు, నేను అడిగే వరం కూడా ఆ ముక్త నియామకుడైన భగవంతుని యొక్క తత్వజ్ఞానాన్నే నాకు వరంగా బోధించు అని అడుగుతున్నాను. ఇంకోటి, ఈ నచికేతు అన్య విషయములను ఏది అడగను. లౌకిక విషయములంటారా క్షుల్లకమైనది, ఆ క్షుల్లకం పనికి రానటువంటిది.
అలాంటి క్షుల్లకమైన లౌకిక విషయాన్ని ఎందుకు అడిగి నా ఈ సమయాన్ని వ్యర్థం చేస్తాను? నాకు ఇష్టం లేదు. ఈ నచికేతు ఒకే మాట ఆడతాడు ఎప్పుడు కూడా, రెండవ మాట ఆడడు. ఆ లౌకిక క్షుల్లక విషయాలను వదిలి నాకు కావలసినటువంటి ఆ పరబ్రహ్మ తత్వజ్ఞానమైనటువంటి ముక్త నియామకుడైన భగవంతుని యొక్క స్వరూపాన్ని నాకు తెలుపు అని చెప్పేసి భక్తిచే శ్రద్ధ చేత చేతులు జోడించి నచికేతు యమధర్మరాజును ప్రార్థిస్తూ ఉన్నాడు. సంవత్సరంలో ఒక్కో మాసమందు ఒక్కొక్క ప్రయోజనాన్ని భగవంతుడు సమకూర్చాడు. ఇప్పుడు మనం జ్యేష్ఠమాసంలో ఉన్నాం కనుక జ్యేష్ఠమాస వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం. సమస్త జగత్తుకి ఆధారభూతమైనటువంటి ఆ పరమాత్మ అనేక రూపాలలో అనేక విధాలుగా సమస్త మానవాళిని కాపాడుతూ ఉంటాడు. మరి అలాంటి పరమాత్మ ఈ మాసంలో జ్యేష్ఠమాసంలో అచ్యుత నామంతో పిలువబడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ అచ్యుతుణ్ణి ఒకసారి ఈరోజు స్మరిద్దాం. శంఖచక్ర గదాపాణే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగత. మహాభారతంలో ద్రౌపదీదేవి ప్రార్థిస్తూ ఉంది ఆ స్వామిని. ఏమని అంటే, ఓ స్వామి, నేను ఇక్కడ చాలా కష్టంలో ఉన్నాను, నువ్వు ఎక్కడో దూరంగా ఉన్నావు. నేను ప్రార్థిస్తూ ఉంటే అమ్మా నేను దగ్గరగా లేను, కాపాడటం కష్టం అంటావేమో. అలాంటి ఇబ్బంది నీకేమీ లేదు. ఎందుకంటే శంఖ చక్ర గదాపాణి అనేకమైనటువంటి ఆయుధాలు నీ దగ్గర ఉన్నాయి. అక్కడెక్కడో ఉండి నువ్వు గనక సుదర్శన చక్రాన్ని పంపించినా వస్తుంది, శంఖ చక్ర గదాపాణి గదను ప్రయోగించినా వస్తుంది. అంటే నువ్వు మానసికంగా ఒక సంకల్పాన్ని గనక చేసుకుంటే నెరవేర్చేటువంటి శక్తి కలిగినటువంటివి నీ ఆయుధాలు. కాబట్టి నువ్వు నేను ఎక్కడో ఉన్నానమ్మా అని చెప్పి తప్పించుకోవడానికి కుదరదు. శంఖచక్ర గదాపాణే. సరే, నువ్వు ఎక్కడో అలా వైకుంఠపురములో అన్నట్లుగా ఉన్నావా? లేదే, ద్వారకా నిలయ, ద్వారకలో వేంచేసి ఉన్నావు కదా. మాకు అందుబాటుగా కృష్ణుడు అనేటువంటి నామధేయంతో ఉండేట్లుగా ఈ లోకంలో మమ్మల్ని రక్షించడం కోసం అవతరించి ద్వారకలో ఉన్నావు కదా. కాబట్టి అక్కడి నుంచి రావచ్చు, రక్షించాల్సిన అవసరం లేదు అని అంటావా? అలా చెప్పడానికి నీకు కుదరదు. గోవింద అనేటువంటి పేరు నీకు ఉంది. గోవింద అంటే అర్థం ఏంటో తెలుసా? గాం విందతీతి గోవింద. గోవింద శబ్దంలో అనేకమైనటువంటి మర్మాలు ఉన్నాయి. భూమిని రక్షించేటువంటి వాడు అని, గోవుని రక్షించేటువంటి వాడు అని, వేదాన్ని రక్షించేటువంటి వాడు అని, ఇట్లా ఎన్ని రకాల అర్థాలు ఆ గోవింద శబ్దంలో ఉన్నాయో చెప్పుకోవడానికి వీల్లేదు. కాబట్టి గోవింద, కనీసం ఒక నామాన్ని ఉచ్చరించలేనటువంటి శక్తి కలిగినటువంటి గోవులను కూడా కాపాడేటువంటి వాడివే. అలాంటి ఆ శక్తి ఉన్నటువంటి వాడివి నేను ఇక్కడ దీనురాలనై ప్రార్థిస్తూ ఉన్నానే, కృష్ణ, దామోదర, మాధవ అని చెప్పి ఇలాంటి అనేకమైనటువంటి నామాలతో ఉచ్చరిస్తూ ఉంటే నన్ను ప్రార్థించడం నీకు కుదరదా? కాబట్టి తప్పకుండా నీవు నన్ను రక్షించి తీరాలి. గోవింద పుండరీకాక్ష, తామరపూలు లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడివి నీవు. అంతేకాకుండా ఈ సమస్త ప్రకృతిలో కూడా ఎక్కడ ఉన్నా ఏ విషయాన్నైనా సరే చూడగలిగేటువంటి శక్తి కలిగినటువంటి నేత్రాలు ఉన్నటువంటి వాడివి నీవు. కాబట్టి పుండరీకాక్ష రక్ష మాం శరణాగతాం. శరణాగతురాలైనటువంటి నన్ను రక్షించు. ఎందువల్ల రక్షించాలి అంటావా? అచ్యుత, నిన్ను ఆశ్రయించినటువంటి వారిని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి తత్వం నీకు లేదు. కాబట్టి ఈ అచ్యుత నామధేయాన్ని కలిగినటువంటి వాడివి నీవు. కాబట్టి తప్పకుండా నువ్వు నన్ను రక్షించి తీరాలి అని చెప్పి ప్రార్థించేటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం. అలా ప్రార్థించి తనకు కావలసినటువంటి వస్త్రాలు పొంది తమ అనాన్ని కాపాడుకున్నటువంటి ద్రౌపదీదేవిలాగా మనం కూడా ఆ స్వామిని స్మరించి తద్వారా మనకుండేటువంటి ఎన్నో కష్టాలని పోగొట్టుకోవాలి అని చెప్పి ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉందాం. ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను చూద్దాం. ఇవాళ జూన్ 13వ తేదీ, దుర్ముఖినామ సంవత్సర జ్యేష్ఠశుద్ధ నవమి, సోమవారం, ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రానికి భగోదేవత అని వేదం ఉంటుంది. భగోదేవత అంటే నిన్న చెప్పుకున్నట్లానే ద్వాదశాదిత్యులలో సవిత అని, భగహ అని, హర్యమ అని ఇట్లా
ఒక్కొక్క సూర్యుడికి ఒక్కొక్క పేరు ఉంటుంది. కాబట్టి ఆ సూర్యులలో ఒక సూర్యుడికి భగహ అని పేరు. కాబట్టి ఆ సూర్యుడికి సంబంధించింది ఈరోజు మనం సూర్యస్మరణ చేయవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే సూర్యుడికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి. అంతేకాకుండా ఈరోజు ధర్మరాజ నవమి అని ఒక విశేషం. కాబట్టి ధర్మరాజును కూడా ఈరోజు మనం స్మరించాలి. అంతేకాకుండా ఉమాదేవిని అంటే పార్వతీదేవిని పూజించడం కూడా ఈరోజు ఒక విశేషంగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఈ ముగ్గురిని కూడా ఈరోజు మనం పూజించి తద్వారా వారిచ్చేటువంటి ఫలితాలని మనం పొందేటువంటి రోజు కాబట్టి వారందరినీ పూజించి మనం తరిద్దాం. భారతీయ జీవన విధానం, భక్తి మార్గం మొదలైన వాటిని సమన్వయం చేసినవే మన అష్టాదశ పురాణాలు. ఆ పురాణ శ్లోకాలలో ఉన్న అంతరార్థాన్ని పురాణ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. అహో మహీయసీ జంతో జీవితాశాయయా భవాన్ భేమాపవర్జితం పిండం ఆదత్తే గృహపాలవత్. వేదవ్యాసుల వారు భాగవతంలో రాసిన గొప్ప శ్లోకం. దీనిని పోతన గారు చాలా అందంగా తెలుగు పద్యంగా కూడా అనువాదించాడు. బిడ్డలకు బుద్ధి చెప్పని గ్రుడ్డికి పిండంబు వండికొని పొండిదే పైబడ్డాడని భీముండొరగొడ్డములాడంగ కూడుగుడి చెదవధిప. ఇప్పుడు ఈ శ్లోకము పద్యం ఎంత అద్భుతంగా ఒకదానికోటి సరిపోయే చూడండి. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, పుట్టుకతో గుడ్డివాడే కాకుండా పుత్ర ప్రేమతో ఇంకా గుడ్డివాడైపోయి కొడుకు ఏ తప్పుడు పని చేసినా సమర్థించాడు. దుర్యోధనుడు అంటే వాడికి మహాప్రాణం. మహాభారతంలో ధృతరాష్ట్రుడు అంతటి గొప్ప నటుడు మనకు కనపడ్డు. పైకేమో పాండవుల్ని ప్రేమించినట్టు నటించడం, వాళ్ళ పతనం కోరుకుని, వాళ్ళ సర్వనాశనం కోరుకుని, తన కొడుకు అభివృద్ధి కోరుకుని చివరికి నాశనం అయిపోయాడు. మొత్తం దుర్యోధనాదులు అందరూ చచ్చిపోయాక మళ్ళీ ధర్మరాజు నువ్వు ఎంత మంచివాడివి, నువ్వు కదా నన్ను పోషిస్తున్నావు అంటూ వాడి మీదే పడి ఇంత తిండి తినడం మొదలెట్టాడు. ధర్మరాజు నెత్తి మీద పెట్టుకు చూశాడండి. ఎవడు చూస్తాడు అలాగా? దుర్యోధనుడు లాంటి పాపాత్ముడిని కన్న తండ్రిని ఎప్పుడూ అడవికి గెంటాలి, కానీ కన్న తండ్రి కంటే ఎక్కువగా రోజు పాదాలకి నమస్కరించి తాను సొంతంగా సేవ చేసి అన్నం పెట్టి పూజించాడు. అసలు అటువంటి ధర్మరాజు లాంటి మహాత్ములు ఉండరు. చాలా కాలం సుఖంగా ధృతరాష్ట్రుడు మళ్ళీ ధర్మరాజు దగ్గర బతికాడు. ఒక రోజున విదురుడు వచ్చి సామ్రాజ్య వ్యామోహంతో అంతఃపురంలో కూర్చుంటావు, అడవికి పోయి తపస్సు చేసుకుని శరీరం విడిచిపెట్టు, నీవు మహాపాపాలు చేసావు, ఆ పాప ప్రక్షాళనకి అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవడం ధర్మం, అంతేగాని ధర్మరాజు మీద పడి ఇంకా తింటావా, సిగ్గులేదా అని కొంచెం మందలించి ఇలా చెప్పాడనమాట. ఇందాక చెప్పిన శ్లోక రూపంలో, రోజు నువ్వు అన్నం తింటున్నావు, ఆ అన్నం తింటున్నప్పుడల్లా భీముడు ఏమంటాడు, వీడు బిడ్డలకి బుద్ధి చెప్పలేదు, ఉత్తి గుడ్డిపీనుగా పుట్టుకతో గుడ్డి, పుత్రప్రేమతో కూడా అంధుడైపోయాడు, మమ్మల్ని ఏడిపించాడు, చంపాలనుకున్నాడు, అయినా మా మీద పడి తింటున్నాడు. అలాంటి బిడ్డలకి బుద్ధి చెప్పని ఈ గుడ్డాడికి ఇంత పిండం వండి వాడి మొహాన కొట్టండి అని భీముడు రోజు దెప్పుతూ ఉంటే, ఆ తిండి తింటావా, ఎందుకయ్యా తిండి అన్నాడు ఆయన. నిన్ను చూస్తూ ఉంటే మానవులకి జీవితం మీద ఎంత ఆశ ఉంటుందో అర్థమవుతున్నది. మానవుడికి విపరీతమైన జీవితాశ, చావడానికి సిద్ధంగా ఉన్నా ఇంకా ఏవో సుఖాలను పెంచాలనుకుంటాడు, అంతేగాని భగవద్ధ్యానం చేసుకుని శరీరం విడిచిపెట్టాలనుకోడు అని బుద్ధి చెప్పాడు ఆయన. అహో మహీయసి జంతో జీవితాశ యయా భవాన్. నీలాగే మానవులందరికీ ఈ జీవితం మీద, శరీరం మీద వ్యామోహం ఎక్కువ ఉంటుంది. నువ్వు 100 సంవత్సరాల మీద 30 సంవత్సరాలు బతికవు, 130 ఏళ్ళు బతికినా ఇంకా నీకు ఈ జీవితం మీద ఆశేనా? అంతఃపురంలో కూర్చొని ఆడవాళ్ళ చేత సేవలు చేయించుకోవాలనే కోరుకుంటావా? భేమాపవర్జితం పిండం ఆధత్తే గృహపాలవత్. గృహపాలవత్ అంటే కుక్కలాగా భీముడు పారేసే పిండం తింటావా? పో, ఇప్పటికైనా మించిపోయింది లేదు, అడవికి వెళ్ళి తపస్సు చేసుకుని శరీరం విడిచిపెట్టు, ఈ గృహ వ్యామోహం విడిచిపెట్టు అన్నాడు. ఇది మనందరికీ చెప్పినట్టు ఒక విధంగా చెప్పాలంటే, మనం కూడా అజ్ఞానంలో పడిపోయి ఈ సంసారంలోంచి బయటపడలేక ఇంకా మనవరాళ్ళు భగవద్ధ్యానం చెయ్యండి అని ఈ శ్లోకం చెబుతున్నది. కాబట్టి రోజు ఇలాంటి శ్లోకాలు పారాయణ చేసుకుంటే మనకి జ్ఞానం కలుగుతుంది. మరొక్కసారి భాగవతంలోని ఈ శ్లోకాన్ని చదువుకుందాం. అహో మహీయసి జంతో జీవితాశ యయా భవాన్ భేమాపవర్జితం పిండం ఆధత్తే గృహపాలవత్. గ్రీష్మ ఋతువులోనికి ప్రవేశించాం కనుక సూర్యుని వైభవాన్ని కొంత తెలుసుకుందాం. దిక్కాలాద్యనవచ్ఛిన్నానంత చిన్మాత్రమూర్తయే స్వానుభూత్యేకమానాయ నమఃశాంతాయ తేజసే
పరమ పవిత్రమైనటువంటి తపోదీక్షను నిర్వహించేటువంటి వాడు దేవరాతుడు అనేటువంటి వాడు. దేవరాతు మహర్షి పరమేశ్వరుడే, పరమ విజ్ఞానమూర్తే తనకు సుతుడుగా ఉదయించాలి అని సంకల్పంతో తపస్సు చేపట్టాడు. ఘోరమైనటువంటి తపము ఆచరించి భోళాశంకరుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. భవుణ్ణి ప్రార్థించాడు, దేవా నీవే నాకు పుత్రుడుగా ఉదయించు, లేదా నీ అంత తేజస్సు కలిగినటువంటి వాడిని నాకు పుత్రుడుగా ప్రసాదించు అని. నాయనా, నా అంత తేజస్సు కలిగినటువంటి వాడు, నా అంతటి వాడు నీకు పుత్రుడుగా సంభవించడం కష్టం, కనుక నేనే పుత్రుడుగా నీకు ఉదయిస్తాను. సూర్యుని యందు ఉండేటువంటి శుక్లయజుర్వేదం లోకంలోనికి వ్యాప్తి రాలేదు, అటువంటి శుక్లయజుర్వేద వ్యాప్తి కోసం నా యొక్క అవతారము అది లోకానికి శుభంకరం అవుతుంది అని చెప్పి కటాక్షించాడు. తరువాత దేవరాత మహర్షి తన యొక్క యాగశాలకు విచ్చేసి చక్కగా యాగం చేస్తూ ఉంటే అందులోంచి ప్రభవించినటువంటి ఫలము చేత జన్మించినటువంటి వాడు యాజ్ఞవల్క్యుడు. ఎప్పుడైతే దేవరాత మహర్షికి యాజ్ఞవల్క్యుడు పుత్రుడై ఉదయించాడో ఆయన చక్కటి వయస్సులో ఉపనయనాన్ని పొంది సూర్య సమ తేజస్సుతో విరాజిల్లుతూ లోకంలో అందరికన్నా ప్రతిభామూర్తిగా ఆదరింపబడుతూ ఉన్నాడు. పైలుని శిష్యుడైనటువంటి భాస్కరుడి నుంచి ఋగ్వేదాన్ని అధ్యయనం చేశాడు. బహురుక్కులు కలిగినటువంటి 21 శాఖలు కలిగినటువంటి ఋగ్వేద అధ్యయనం చేసిన తరువాత 100 అధ్వర్యు శాఖా శతధా విరాజిల్లేటువంటి ఆ యొక్క యజుర్వేదాన్ని వైశంపాయన మహర్షి నుంచి అధ్యయనం చేశాడు. అలాగే సహస్రవర్త్మ సామవేద 1000 శాఖలతో సంగీతమయమై భగవంతుడైనటువంటి విష్ణుదేవునికి ప్రతిరూపమైనటువంటి సామవేదాన్ని ఆయన అధ్యయనం చేశాడు జైమని మహర్షి ద్వారా. అలాగే అథర్వణ వేదాన్ని మహాముని నుంచి శోభాయమానంగా ఉండేటువంటి దాన్ని అధ్యయనం చేశాడు, నవథా అథర్వణో వేద. ఇలాగా చతుర్వేదములను అధ్యయనం చేసినటువంటి ఆయన లోకంలో అనేకమైనటువంటి సభలలో ఆయన ఆదరింపబడుతూ ఉన్నాడు. ఎంతోమంది శిష్యులకు చతుర్వేదములను ఆయన బోధిస్తూ ఉన్నాడు. యాజ్ఞవల్క్య మహర్షి యొక్క ప్రతిభకు, ఆయన యొక్క విద్వత్తుకు లోకం ఎంతో ఆదరణ చేకూర్చింది. ఈ నేపథ్యంలో గురువైనటువంటి వైశంపాయనుడు తన మేనల్లుణ్ణి కాలితో తన్ని హింసించాడు. ఆ సందర్భం అలా ఏర్పడటం వల్ల ఆ వైశంపాయన మహర్షికి బ్రహ్మహత్యా సమమైనటువంటి దోషం సంక్రమించింది. ఈ దోషాన్ని ఎలా పోగొట్టుకోవాలి? మహర్షులందరినీ పిలిపించాడు. అందులో బుద్ధిమంతులైనటువంటి బ్రాహ్మణులతో చర్చిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో అక్కడికి వచ్చి యాజ్ఞవల్క్యుడు, అయ్యా ఇంతమంది చేత ఏమీ సాధ్యపడదు, ఇంత చర్చించవలసినటువంటి అవసరం లేదు, నీ శిష్యుడిగా ఉన్నప్పటికీ నేను పూర్ణ ప్రజ్ఞావంతుణ్ణి, కనుక నా నుంచి నీవు పరిష్కారం పొందవలసి ఉన్నది, నేను నీకు గురుదక్షిణగా సమర్పించదలుచుకున్నాను దీనికి అని అంటే ఆగ్రహించాడు వైశంపాయనుడు. యాజ్ఞవల్క్య, నువ్వు ప్రతిభావంతుడు కావచ్చు, కానీ నా శిష్యుడు అయి ఉండి నా ముందు ఇంతటి తేజోవంతమైనటువంటి మాటలు మాట్లాడావు, నాకు మనసు కష్టం అనిపించింది, కనుక నీవు ఏ విద్యనైతే యజుర్వేదంగా నా నుంచి అధ్యయనం చేసావో ఆ విద్యనంతా నాకు తిరిగి ఇచ్చేయి, ఇక పైన అనుబంధం ఉండకూడదు అని చెప్పి శాసించాడు. గురువు యొక్క ఆజ్ఞకు శిరస్సు వంచాడు. ఎందుకంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పి ఆ గురువు యొక్క వైభవాన్ని, ఆయన మహత్వాన్ని చక్కగా ప్రతిపాదనం చేసేటువంటి సంస్కృతిని నమ్మినటువంటి యాజ్ఞవల్క్య మహర్షి తన యొక్క ముఖతః ఏ యొక్క విద్యనైతే అధ్యయనం చేయటానికి నిర్ణయించుకున్నాడో ఆ విద్యనంతా కూడా బయటికి విడిచిపెట్టాడు. అప్పుడు ఆయన సూర్యుడి దగ్గరికి చేరి, ఏ విధంగా అయితే సూర్యుడు ఎంతో తేజస్సుతో విరాజిల్లుతూ ఉన్నాడో అంతటి తేజస్సుతో విరాజిల్లేటువంటి యాజ్ఞవల్క్య మహర్షి ఆయన నుంచి శుక్లయజుర్వేదాన్ని గ్రహించాడు, లోకానికి శుక్లయజుర్వేదాన్ని అనుగ్రహించాడు. కనుక సూర్యుని యందు నిక్షిప్తమై ఉండి లోకమునకు పాదులోనకుండా ఉండినటువంటి ఆ శుక్ల యజుర్వేదమును తీసుకువచ్చి ఆ వేదము యొక్క మహత్వాన్ని లోకానికి అనుగ్రహించినటువంటి వాడు యాజ్ఞవల్క్య మహర్షి అయితే, అటువంటి వేదమును తన యందు నిక్షిప్తం చేసుకుని ఎన్నో కాలములలో
తన కిరణములతో లోకాన్ని పవిత్రీకరించినటువంటి వాడు సూర్యభగవానుడు. అటువంటి యాజ్ఞవల్క్య మహర్షి యొక్క గురువైనటువంటి ఆ సూర్యదేవుని యొక్క కటాక్షాన్ని ఎవరైతే చక్కగా భావన చేస్తారో వారందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి గురువు అనుగ్రహం కలుగుతుంది. విద్యా బుద్ధులు ఏర్పడతాయి. కాలాంతరంలో అనితరమైనటువంటి తేజోవంతుడై లోకంలో ఆదర్శవంతుడిగా కీర్తిమంతుడిగా నిలుస్తాడు. అటువంటి సూర్యదేవునికి నమస్కరించి ఆయన నుంచి సమస్తమైనటువంటి సన్మంగళాలను మనం ఈ జ్యేష్ఠ మాసంలో పొందుదాం. ఓం నమో సూర్యదేవాయ. సదా మనం ఆచరించాల్సిన ఆచార విధానాలను మన పూర్వీకులు మనకు వివరించినవే సదాచారాలు. అందులో ఒక సదాచారం విందాం. సదాచారంలో సత్యము యొక్క మహిమని తెలుసుకుంటున్నాం. భారతంలో విదుర నీతులు అని ఉన్నాయి. విదురుడు ధృతరాష్ట్రునకు ఆయా సందర్భాలలో అనేకములైనటువంటి నీతులు చెప్పాడు. అటువంటి వాటిలో సత్యాన్ని గురించి చెప్పినటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఏకమేవ అద్వితీయం తద్యద్రాజన్ నావబుధ్యసే సత్యం స్వర్గస్య సోపానం పారావారస్య నౌరివా అని చెప్పి విదురుడు చెప్తాడు ధృతరాష్ట్రుడితో. ఓ రాజా, సత్యము ఎంత గొప్పది అంటే అది ఒక్కటే అద్వితీయమైనటువంటి శక్తి కలిగినటువంటిది. సత్యం స్వర్గస్య సోపానం, స్వర్గాన్ని చేరుకోవటానికి ఇది మెట్ల లాంటిది. అంటే సత్యం పలికేటటువంటి వాడు తప్పకుండా స్వర్గాన్ని చేరుకుంటాడు. అంతటి విశిష్టత సత్యానికి ఉన్నది అని చెప్పి విదురుడు చెప్పాడు. పారావారస్య నౌరివా, ఇంకా ఎటువంటిది అంటే సముద్రం అధిగమించటానికి ఓడ ఎలా సహకరిస్తుందో అట్లా ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవటానికి, ఈ సంసారం అనేటటువంటి సాగరం నుంచి బయటపడటానికి సత్యం అనేటటువంటిది కూడా అలా ఓడలాగా ఉపకరిస్తుంది, సముద్రం దాటే ఓడలాగా అని చెప్పి విదురుడు చెబుతాడు. షడేవతు గుణా పుంసాం నా హాతవ్యా కదాచన, 6 గుణాలు ఎప్పుడూ కూడా మనుష్యుడు వదులుకోకూడదు అని చెప్పాడు. ఏమేమిటి అంటే అవి సత్యం, మొట్టమొదటి చెప్పింది సత్యమే. దానం, అనాలస్యం, సత్యమును వదులుకోకూడదు, దాన గుణాన్ని వదలకూడదు. అనాలస్యం, అనాలస్యం అంటే అలస స్వభావం లేకుండా ఉండటం. మనకి చాలా ప్రధానమైనటువంటి శత్రువు అలస స్వభావం. మన శరీరంలో ఉన్నటువంటి మహాశత్రువు అన్నారు దాన్ని. ప్రతిదానికి బద్ధకించి కదలకండగా ఏ పని చేయకుండగా ఉండే స్వభావం వల్ల అనేక రకాల నష్టపోతాము అని చెప్పి అటువంటి అలసత్వము, అనసూయత, అసూయ లేకుండా ఉండటము, క్షమ, ఓర్పు కలిగి ఉండటము, ధృతి, ధైర్యము కలిగి ఉండటము, ఈ 6 గుణాలని కూడా ఎప్పుడూ మనుష్యుడు వదులుకోకూడదు అని చెబుతూ అందులో మొట్టమొదటిగా సత్యమే చెప్పబడ్డది. సత్యేన రక్షతే ధర్మో, సత్యము వల్ల ధర్మము రక్షింపబడుతూ ఉంటుంది. విద్యాయోగేన రక్షతే, విద్య అనేటటువంటిది అభ్యాసం వల్ల రక్షింపబడుతూ ఉంటుంది. ఎంతగా అభ్యసిస్తే అంత విద్య వస్తుంది. అలాగే మృజయ రక్షతే రూపం, శుద్ధి చేయటం వల్ల, చక్కగా పరిశుభ్రం చేసుకోవటం వల్ల రూపం రక్షింపబడుతుంది. కులం వృత్తేన రక్షతే, వంశము మంచి ఆచారము పాటించటం వల్ల, సదాచార ప్రవృత్తి వల్ల రక్షింపబడుతుంది అని చెప్పి కూడా చెప్పాడు. కాబట్టి ధర్మం అనేటటువంటిది సత్యము వల్లనే రక్షింపబడుతుంది. ధర్మో రక్షతి రక్షితః అని చెప్పుకుంటూ ఉంటాం. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. మనం ఆ ధర్మాన్ని భక్షిస్తే అది మనల్ని భక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని రక్షించటము అంటే ఏమిటంటే సత్యాన్ని పలకటమే అని చెప్పి స్పష్టంగా చెప్పబడ్డది. ప్రహ్లాదుడు, ఆయన కుమారుడు విరోచనుడు అని ఉంటాడు. ఆ విరోచనునకు సుధన్వునకు వివాదం ఏర్పడుతుంది. వీళ్లలో ఎవడు గొప్పవాడు, ఎవడు యోగ్యుడు అని. అలా వివాదం ఏర్పడి ప్రహ్లాదుడి దగ్గరికే వెళతారు న్యాయం చెప్పమని చెప్పి. ఆ కాలము సత్యసంధులు ఉండే కాలం కాబట్టి ప్రహ్లాదుడి దగ్గరికి, అంటే వాళ్ళ కుమారుని తరఫున న్యాయం చెప్పడానికి తండ్రి దగ్గరికే వెళ్ళాడు అని అంటే ఆ సుధన్వుడికి అంత విశ్వాసం.
ఆ సందర్భంలో సుధనువుడు అంటాడు ప్రహ్లాదుడితో, సత్యము పలకకపోయేటట్లయితే అది ఎంత ప్రమాదకరము అంటే ఆయన చెబుతాడు, అసత్యం పలికినటువంటి వాడికి నిద్ర పట్టదు. ఎలా నిద్ర పట్టదు అంటే, యా రాత్రి అధివిన్నా స్త్రీ, భర్తకి దూరమైనటువంటి స్త్రీకి రాత్రి ఎలా నిద్ర పట్టదో, యాంచైవ అక్షపరాజిత, పేకాటలోనో జూదంలోనో సంపదల్ని పోగొట్టుకున్నటువంటి వాడికి ఆ రాత్రి ఎలా నిద్ర పట్టదో, యాంచ భారాభితప్తాంగో, బాగా బరువులు మోసి ఒళ్ళంతా నొప్పులు చేసినటువంటి వాడికి ఎలా నిద్ర పట్టదో, ఆ విధంగా అబద్ధమాడినటువంటి వాడికి కూడా నిద్ర పట్టదు. కాబట్టి అబద్ధమాడటము అనేటటువంటిది మనకి మనస్సును ప్రశాంతంగా ఉండనివ్వదు అని చెప్పి సుధన్వుడు ప్రహ్లాదుడితో చెప్పడం జరిగింది. అసత్యం వల్ల అనేక రకాల ప్రమాదాలు ఉన్నాయి. అసత్యం ఆడితే ఏమొస్తుందిలే అని అనుకుంటారు. కానీ అసత్యము యొక్క ఫలితాలు ఎలా చెప్పింది అంటే శాస్త్రము, అబద్ధపు సాక్ష్యం చెప్పేవాడు నగరాశ్రయము లేక, అంటే నగరం నుంచి నెట్టివేయబడి బయట ఒక ద్వారం దగ్గర నిలబడి అడుక్కుంటూ బాగా తినేటటువంటి వాళ్ళని చూస్తూ కడుపు మండిపోతూ ఉండేటటువంటి వాడి గతి పడుతుంది. అలాగే పశువుల విషయంలో అబద్ధమాడినటువంటి వాడు 5 తరాల వారిని పోగొట్టుకున్నటువంటి పరిస్థితిని పొందుతాడు. గోవుల విషయంలో అసత్యం ఆడినటువంటి వాడు 1000 తరాల వారిని నష్టపరుచుకుంటాడు. అంటే ఒక అబద్ధం ఆడటంలో కూడా ఒక్కొక్క విషయంలో అబద్ధం ఆడితే ఒక్కొక్క విధమైనటువంటి శిక్ష చెప్పబడ్డది. సాధారణ పశువుల విషయంలో అబద్ధం ఆడితే శిక్ష ఒక విధం, గోవుల విషయంలో అబద్ధం ఆడితే శిక్ష ఒక విధం. అట్లాగే బంగారు విషయంలో అబద్ధం ఆడేటట్లయితే పుట్టినింటి వారిని అలాగే తమకు పుట్టిన వారిని కూడా నశింపజేస్తాడు, అటువంటి వాళ్ళని చంపుకున్నంతటి పాపాన్ని పొందుతాడు అని చెప్పబడ్డది బంగారం విషయంలో అబద్ధం ఆడినటువంటి వాడిని. అలాగే భూమి విషయంలో అసత్యం ఆడేటటువంటి వాడు సమస్తము నష్టపోతాడు అని చెప్పబడ్డది. కాబట్టి రాజా, భూమి విషయంలో అబద్ధం ఆడద్దు అని చెప్పి ప్రహ్లాదునకు సుధనువుడు చెప్పాడు. కాబట్టి ఏ విషయంలో అబద్ధం ఆడటం కూడా చాలా పాప ఫలితంగా దుష్కృతుల్ని పొందేటటువంటి పరిస్థితిని తెస్తుంది. కాబట్టి నిజ జీవితంలో అబద్ధం ఆడకండగా సత్యసంధతతో ప్రవర్తించాలి అని పెద్దలు చెబుతారు. స్వస్తి. తేనెలులకు తెలుగు పద్యాలలో ఒక పద్యాన్ని విందాం, అందులోని భావాన్ని గ్రహిద్దాం. త్వరితము సేయక కార్యము చిరంతన విమర్శనము చేసి యొనర్పన్, ధరణీశ్వర ఓటు పడడు పురుషుడు, ధరణీశ్వర ఓటు పడడు పురుషుడు, సిద్ధియును వాని పొందు దృఢముగన్. శ్రీమదాంధ్ర మహాభారతం శాంతి పర్వంలోనిది పద్యం. శరతల్పం మీద పడుకొని ఉన్నటువంటి భీష్ముని వద్దకు దుఃఖంతో ధర్మరాజు వచ్చాడు. విచిత్రమైనటువంటి స్థితి ఇది. యుద్ధానికి ముందే ఏడ్చినటువంటి వాడు అర్జునుడు, యుద్ధం తరువాత ఏడ్చినటువంటి వాడు ధర్మరాజు. అప్పుడు కృష్ణుడు ఓదారిస్తే ఇప్పుడు భీష్ముడు ఓదారుస్తూ ఉన్నాడు. ఎన్నో ధర్మాలను చెప్పాడు. ఆ ధర్మాలను చెబుతూ పనులు ఎలా చేయాలి, నీవు రాజువు కదా నాయనా, చక్రవర్తివి నీవు, ఎలాగంటే అలాగా పనులు చేస్తే ఓటు పడే ప్రమాదం ఉంది, ఓడిపోయేటువంటి ప్రమాదం ఉంది, నువ్వు ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా విను. పనుల్ని ఎలా చేయాలి అంటే, త్వరితము చేయక కార్యము, పనిని ఎప్పుడు తొందరపడి చేయకూడదు. ఇది ధర్మరాజుకే కాదు, మనకు కూడా అనువర్తించుకోవాల్సినటువంటి విషయం. ఏ పనైనా చేయాల్సి వచ్చినప్పుడు తొందరపడి ఆ పని చేయకూడదు. ఏం చేయాలి మరి? చిరంతన విమర్శనము చేసి యొనర్పన్. చిరంతన అంటే చాలా సుదీర్ఘంగా దాన్ని గురించి ఆలోచన చేయాలి. దాని పరిణామం ఎలా ఉంటుంది, ఏం చేస్తే ఏం జరగచ్చు, ఏం జరిగితే దానివల్ల ఏ ఫలితం వస్తుంది, ఆ ఫలితం మనకు శ్రేయోదాయకంగా ఉంటుందా దుఃఖదాయకంగా ఉంటుందా అని ఆలోచన చేయాలి. ఆ విధంగా దీర్ఘంగా ఆలోచన చేసి చేయవచ్చునా చేయకూడదా అని పనిని నిర్ణయించుకోవాలి.
తొందరపడి ఆ పని చేసేయకూడదు. అలా చేసినటువంటి పని ఎప్పుడు ఓటు పడడు పురుషుడు. అలా చేసినటువంటి వాడు ఎప్పుడు ఓడిపోడు, ఎప్పుడు ఇబ్బంది పడడు. ఆ పని వల్ల మంచి ఫలితం వస్తుందే తప్ప అది నిష్ప్రయోజనకరంగా మారదు. తొందరపడి చేసినటువంటి పని నిష్ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంటుందేమో కానీ జాగ్రత్తగా ఆలోచించి దీర్ఘమైనటువంటి చిరంతనమైనటువంటి చింతన చేసి విమర్శనం చేసి చేసినటువంటి పనికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దాని ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. అందువల్ల సిద్ధియును పొందు దృఢముగన్న దృఢ సిద్ధి లభిస్తుంది. ఆ సిద్ధి కూడా ఆ ఫలితం కూడా తాత్కాలికమైనటువంటి ఫలితం కాదు, శాశ్వతమైనటువంటి ఫలితం లభిస్తుంది. అందుకే సహసా విదధీత నక్రియాం అవివేక పరమాపదాం పదం రుణుతేహి విమృశ్యకారిణం గుణలుబ్ధాహ సంపదాహ అని చెప్పి అన్నారు. సహసా విదధీత నక్రియాం, తొందరపడి ఏ పని చేయకూడదు. అవివేక పరమాపదాం పదం, అవివేకం అనేది ఉంది చూశారా, అంటే ఆలోచన చేయకుండా చేసే పని ఉంది చూశారా, అది ఆపదలకు కారణమవుతుంది. సంపదలు ఎప్పుడూ గుణవంతుణ్ణి వరించాలని ఎదురు చూస్తూ ఉంటాయి. గుణవంతుడైనటువంటి వాడి దగ్గరకు సంపదలు వాటంతట అవే వచ్చి వరిస్తాయి. అందువల్ల ఆలోచన చేసి పనులు చేయాలి. ఆలోచన చేయడమే ఉత్తమ గుణం. మన ఆలోచన సరిపోదనుకున్నప్పుడు మనకు సమానమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు లేదా ఉత్తములైనటువంటి వాళ్ళు మన శ్రేయోభిలాషులైనటువంటి వాళ్ళతో మన ఆలోచనను పంచుకోవచ్చు. అలా పంచుకొని మనకున్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకొని మనకంటే శ్రేష్టమైనటువంటి సలహాలు వాళ్ళు ఇవ్వగలిగితే, ఉత్తమమైనటువంటి మార్గాన్ని వాళ్ళు చూపగలిగితే ఆ మార్గంలో వెళ్ళైనా సరే కార్యసిద్ధిని సాధించాలి. లక్ష్యం ఏమిటంటే పనిని సాధించడం లక్ష్యం. ఆ పనిని సాధించాలి అని అనుకున్నప్పుడు తొందరపాటు పనికిరాదు. ఇది ధర్మరాజుకే కాదు, మనకు కూడా అవసరం. మనం ఏ పనైనా చేయాలనుకున్నప్పుడు తొందరపాటు అవసరం లేదు. దాని గురించి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మన ఆలోచన సరిపోదు అని అనుకున్నప్పుడు మన పెద్దల ఆలోచనను, శ్రేయోభిలాషుల ఆలోచనను, స్నేహితుల యొక్క ఆలోచనను తీసుకోవడం మంచిదే, సలహా తీసుకోవడం మంచిదే. అందుకే వినదగు ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి అని చెప్పి అన్నారు. అందువల్ల ఎవరైనా చెప్పినప్పుడు జాగ్రత్తగా వినాలి. అది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు తీసుకోవాలి. అది కళ్ళ ఎంతో నిజమెంతో తెలుసుకోవాలి. అలా తెలుసుకొని ఆచరించడం ద్వారా, చిరంతన విమర్శన ద్వారా కార్యసిద్ధి కలుగుతుంది. అందులో ఏమి సందేహం లేదు అని భీష్మ పితామహుల వారు ధర్మరాజును ఉద్దేశించి తెలియజేశారు. అలా ధర్మరాజు నిమిత్తంగా చెప్పబడినటువంటి ఈ విషయాన్ని మనం కూడా తెలుసుకొని మన నిత్య జీవితంలో అన్వయం చేసుకొని మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, హడావిడిగా చేసేస్తూ ఉంటాం. చేసిన తర్వాత అయ్యో అదిలా అయిపోయింది, ఇదిలా అయిపోయింది అని బాధపడుతూ ఉంటాం, ఫలితం రాదు. అందుకే తొందరపడకుండా ఆలోచన చేసి జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని పనులు చేయడం వల్ల ఓటు పడడు, ఓటమి కలగదు, సిద్ధి లభించకుండా పోదు. అందువల్ల జాగ్రత్తగా ఆలోచన చేసి పనులు చేయాలి అనే విషయాన్ని మనం ఈ పద్యం నుంచి గ్రహించి అలాగే చేసి సిద్ధిని పొందుదాం. మనస్సును ఆహ్లాదపరిచే శక్తి సంగీతానికి ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఈ ఉదయం మంచి కీర్తన విందాం, ఆనందంగా ఉంటాం. మహాదేవ శివ శంభో, మహాదేవ శివ శంభో, శ్రీ మహాదేవ శివ శంభో, శ్రీ మహాదేవ శివ శంభో, శ్రీ మారకోటి సుందర ప్రభో, శ్రీ మహాదేవ శివ శంభో, శ్రీ మారకోటి
సమగాన ప్రియ వేద స్ఫూర్తే సమగాన ప్రియ వేద స్ఫూర్తే పరమేశ్వర గంగాధర గీతే పరమేశ్వర గంగాధర గీతే పరమేశ్వర గంగాధర గీతే పతిత పావన శ్రీ పశుపతే పతిత పావన శ్రీ పశుపతే పతిత పావన శ్రీ పశుపతే పతిత పావన శ్రీ పశుపతే మహాదేవ శివ శంభో శ్రీ మారకోటి సుందర ప్రభో శ్రీ మహాదేవ శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి ఉదయం శుభోదయంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.